వెస్ట్ ఫేసింగ్ డిజైన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం గృహపిండం అనేటువంటిది ఎంతవరకు ఉంటుందో నిర్ణయించి స్టెప్స్ లిఫ్ట్ ఎక్కడెక్కడ ఎలా పెడితే ఎలా ఫామ్ అవుతుంది అనేటువంటిది క్షేత్రపద నిర్ధారణ చేసి మనం ఆ యొక్క నిర్ణయం అనేటువంటిది చేసుకోవాలి. ఈ క్షేత్రపద నిర్ధారణ అనేటువంటిది మనం ఎలా చేస్తున్నాము? ఆ యొక్క రాజవీధికి ప్రామాణికంగా యజమాని ఎవరైతే ఉన్నారో కట్టేటువంటి కట్టుబడిదారుడు ఆయన పేరుని బట్టి, నక్షత్రాన్ని బట్టి, రాశిని బట్టి మనం ఆయన లెక్కలు అనేటువంటివి తీసుకోవాలి. దీన్నే గృహ గణితం. మనం తారాబలం ఎలా చూసుకుంటున్నాం? జన్మ నక్షత్రానికి ఆ రోజు తార 2, 4, 6, 8, 9 నక్షత్రం అయితే తారాబలం ఉంది సరిపోయింది అని చెప్పి మనం ముందుకు వెళ్తున్నాం. అదే విధంగా ఇంత స్థలంలో ఇంతే కట్టాలి అనేటువంటిది ఎలా నిర్ణయిస్తున్నాం? ఆ యొక్క పదం నెట్ యూజబుల్ ఏరియా ఎంత వస్తుంది అనేటువంటిది పూర్తిగా నిర్ధారణ చేసుకొని క్షేత్రపద నిర్ణయం చేసి ఆయన లెక్కలు కట్టుకొని ఆ యొక్క వర్గ క్యాలిక్యులేషన్ చేసుకొని ఆ యొక్క ప్లానింగ్ అనేటువంటిది చేసుకొని మార్కింగ్కి వెళ్ళాలి.